నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలంటూ ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు 100% ఈ క్రాప్ నమోదు చేయాలంటూ అధికారులకు ఆదేశం ఎర్రచందనం రక్షణకు ఆంధ్రతో పాటుగా కర్ణాటక ప్రభుత్వం కూడా సహకారం అందించడం శుభ పరిణామమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగించడంతో మండిపడ్డ వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే 100% ఈ క్రాప్ నమోదు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేశారు. జూలైలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా 36 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 100% ఈ క్రాప్ నమోదు చేయాలన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి రైతుకు నికర ఆదాయం పెరిగేలా వ్యవసాయంలో తగిన మార్పులు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎర్రచందనం రక్షణకు ఆంధ్రప్రదేశ్తో పాటుగా కర్ణాటక ప్రభుత్వం కూడా సహకారం అందించడం శుభ పరిణామమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బెంగళూరు విధాన సౌదాలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై ఎంఓయూలు కుదుర్చుకుని సంతకాలు చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ఈశ్వర్ ఖండ్రే సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా అధికారులతో సమీక్ష సందర్భంగా కర్ణాటక సరిహద్దును పంచుకుంటున్న చిత్తూరు జిల్లా గ్రామాలతో పాటు పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందంటూ నా దృష్టికి వచ్చిందంటూ వెల్లడించారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans. స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పీఠంపై వైఎస్ జగన్ పేరును తొలగించారు దుండగులు. గత ప్రభుత్వ హయాంలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం పీఠంపై ఆవిష్కర్త అంటూ అప్పటి సీఎం జగన్ పేరు ఏర్పాటు చేశారు. పీఠంపై ఏర్పాటు చేసిన స్టీల్ అక్షరాలు గురువారం రాత్రి తొలగించారు. అయితే ఎవరు తొలగించారు, ఎవరు చెబితే తొలగించారు అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. భారీ వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ జల కళ్లను సంతరించుకుంది. కృష్ణా బేసిన్ కు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీలో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. 3.07 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ జల కళ సంతరించుకోగా అదనంగా వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యా కమిటీ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడి చేశారు.
విద్యా కమిటీలో వైసీపీ నాయకులకు చైర్మన్ పదవి వరించగా దాన్ని క్యాన్సిల్ చేయించిన టీడీపీ నాయకులు. వైసీపీ నాయకుడు నిమ్మగడ్డ శ్రీకాంత్ పై టీడీపీ నాయకులు దాడి చేశారు. సీఎం చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు. విజయవాడ సభలో సీఎం చంద్రబాబు వీవర్స్ కు జీఎస్టీ లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామంటూ హామీ ఇచ్చారు. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశం మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ మురుగుడు టీడీపీలో చేరుతారా అనే చర్చ మొదలయ్యింది. రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పాడు. చాలా సంతోషం మీరందరూ, అది చాలా గొప్ప విషయం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతల్ని మీకు అప్పచెబుతున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నంద్యాల జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు. అయితే 3-4 రోజుల పాటు అక్కడే బస చేయవచ్చంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయాక జగన్ పదే బెంగుళూరు వెళ్లడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదివరకు 2 సార్లు జగన్ బెంగుళూరు వెళ్లి రావడం గమనార్హం. ఇది ఇలా ఉంచితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో కొందరిని బెంగుళూరులో క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా రూపుదిద్దాలంటూ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 మంది పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇన్నోవేషన్ సెంటర్లలో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్లకు అవసరమైన అనుకూల వాతావరణం మరింత మెరుగుపరచాలి అంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యిందంటూ అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తుకు దేశం మొత్తం చలించిపోయిందని సిపిఎం నాయకులు అక్కినేని వనజ వెల్లడించారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తులో బాధితులుగా మారిన వారికి తమ వంతుగా అండగా నిలిచేందుకు సిపిఐ పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడలో వివిధ వర్గాల నుంచి సేకరించిన నిత్యావసరాలు మరియు వస్తువులు, దుస్తులను కేరళకు పంపించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ వాయనాడ్లో జరిగిన ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలారన్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల సహాయార్థం సిపిఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘోర విపత్తుకి, ప్రకృతి వైపరీత్యం వలన వందలాది కుటుంబాలు చాలా నిరాశ్రయులైనారు. మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ఎక్కడ ఇల్లు వాకిలి ఏమీ లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితిలో ఆ దుర్ఘటన మొత్తం దేశం అందరినీ కూడా కలిచివేసింది.
వారిని ఆదుకోవటానికి వాళ్ళకి సహాయపడాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సిపిఐ తరఫున కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఇట్లాంటి సేవా సంస్థలు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవా దృక్పథంతో సహాయం అందించే వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడాను దాదాపుగా లక్షలాది రూపాయలతోటి 10 క్వింటాల్ పైగా బియ్యము, 11 క్వింటాలు బియ్యము, అలాగే 800 పైగా చీరలు, అన్నీ చాలా మంచి మంచి చీరలు, దుప్పట్లు, లుంగీలు, అక్కడ కేరళ వాళ్ళకి కొంచెము అండర్ గార్మెంట్స్ అవసరం అని అంటే అవి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక వెంకటరమణ పౌల్ట్రీస్ లిమిటెడ్ వారు 50,000 రూపాయలు ధన సహాయంతో ఒక 500 ప్లేట్లు, 500 గ్లాసులు కూడా తీసుకున్నాము. ఒక ప్రముఖ విద్యా సంస్థ 300 దుప్పట్లు, 300 చీరలు, 300 లుంగీలు ఇవ్వటం జరిగింది. ఇలా ఇంకా కొంతమంది మంగళగిరి నుంచి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 100-150 చీరల దాకా వాళ్ళు, అలాగే ఇంకా కొంత ధన సహాయం చేస్తే ఆ డబ్బులతో కూడా ఒక దాదాపు 400 చీరలు కూడా కొనడం జరిగింది. ఇట్లా వాయనాడు దుర్ఘటన భారతదేశంలో ఉన్న ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కదిలించింది. ఎన్నో ఇంతకన్నా పెద్ద ఘటనలు ఉన్నాయి, కానీ కొండ చర్యలు, అపారమైనటువంటి జలపాతం ఏకకాలంలో ఈ విధ్వంసానికి కారణమై ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఇవాళ శ్మశాన వాటికని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దానికి ఇతోధికంగా తోడ్పడాల్సిన మోడీ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేయటం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజకీయ దుర్బలత్వానికి నిదర్శనం. మరి ఈనాడు కేరళ సర్కార్, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార సంస్థలు అందరూ కూడా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సిపిఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఒక సాధనంగా ఉపయోగపడి వాటిని సమీకరించి ఈరోజు అక్కడికి పంపే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, వనజ గారు, అలాగే మా శంకర్ గారు, కోడిశ్వర గారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించి యావత్ దేశాన్ని సంతోషంతో ముంచెత్తింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన హాకీ జట్టు అద్భుత విజయం నమోదు చేయడం సంతోషం కలిగించిందన్నారు. వరుసగా 2వ పర్యాయం ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల అభినందనలు తెలుపుతుందన్నారు. దేశానికి ఇవి సువర్ణ క్షణాలు అంటూ అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలంటూ ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. 100% ఈ క్రాప్ నమోదు చేయాలంటూ అధికారులకు ఆదేశం. ఎర్రచందనం రక్షణకు ఆంధ్రతో పాటుగా కర్ణాటక ప్రభుత్వం కూడా సహకారం అందించడం శుభ పరిణామమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగించడంతో మండిపడ్డ వైసీపీ శ్రేణులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.